కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. జైపూర్లోని షాహిద్ స్మారకం వద్ద పేపర్ లీకేజీలు, విద్యారంగంలో అవకతవకలపై నిరసన చేస్తున్న సమయంలో అభిజిత్ దీప్కేను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చెంపదెబ్బ కొట్టారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేస్తూ జరిగిన నిరసన ప్రదర్శనలో ఈ ఘటన జరిగింది. ఈ నిరసన కార్యక్రమానికి జైపూర్ పోలీసులు దాదాపు 24 షరతులతో ముందుగానే అనుమతి ఇచ్చారు. అయితే ఈ సభ జరుగుతుండగా దీప్కేపై భౌతిక దాడి జరిగింది. ఈ దాడి తర్వాత అక్కడ తీవ్ర గందరగోళం ఏర్పడగా వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దాడి చేసిన వ్యక్తులు ఎవరనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇవాళ జైపూర్ లో కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడి పైన దాడి జరిగింది. వ్యవస్థాపకుడైనటువంటి అభిజిత్ దీప్కేపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. విద్యా వ్యవస్థలో పారదర్శకత తీసుకురావాలని, నీటి పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ, అలాగే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా ప్రకటన చేసినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడైన అభిజిత్ దీప్కేపై దాడి జరిగింది. ఒక్కసారిగా కొందరు వ్యక్తులు ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అనంతరం ఆయనపై వెంటనే చేయి చేసుకోవడం కూడా జరిగింది. దాడి అనంతరం అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఆందోళనకారులు, ప్రత్యర్థి వర్గాల మధ్య తోపులాట కూడా జరిగింది. పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు కూడా చేసినప్పటికీ నిరసన కార్యక్రమాన్ని ముందుగానే కొన్ని షరతులతో అనుమతి ఇచ్చిన పోలీసులు ఉద్రిక్తత పెరగడం కారణంగా ఆందోళనకారులు అందరినీ కూడా చెదరగొట్టడం జరిగింది. దాడికి పాల్పడిన వ్యక్తులు ఎవరనే అంశంపైన ఇంకా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సీసీటీవీ దృశ్యాలను, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను సేకరించడం జరుగుతుంది. గత కొన్ని రోజులుగా ఈ బీజేపీ నీటి పరీక్ష రద్దు, విద్యా వ్యవస్థల సంస్కరణలపైన చేస్తున్న ఆందోళనలపైనే ఈ రోజు కూడా జైపూర్ లో రాజస్థాన్ రాజధాని జైపూర్కి వెళ్ళినటువంటి సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.